హైదరాబాద్ చుట్టూ ఓపెన్ ప్లాట్ల మోత మోగుతోంది. రియల్టర్లు, వెంచర్ కంపెనీలు ఒక్కో రోజు కొత్త పేరు, ఒక్కో కొత్త ప్యాకేజీ తోటి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ వెనుక ఎంతోమంది జీవితాల్ని తుడిచిపెట్టేస్తున్న మోసాల వాస్తవం కూడా ఉంది. మీరు కొనబోయే ప్లాట్ మీద మీకే హక్కుందా? లేక అది ఓ సైకో డాక్యుమెంట్ల నాటకమా? భూమి అమ్మకం పేరుతో ఏ ఏ రూపాల్లో మోసాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఒకటి, నకిలీ డిటిసిపి హెచ్ఎండిఏ ఆమోదాలు బాగా డిజైన్ చేసిన బ్రోచర్. అందులో డిటిసిపి లేఅవుట్ నంబర్ ఉంది, కానీ అసలు ఆ లేఅవుట్ నెంబర్ ప్రభుత్వ వెబ్సైట్లోనే లేదు. నెంబర్ 2, పంచాయతీ లేఅవుట్ల పేరుతో అమ్మకాలు. గ్రామ పంచాయతీ లేఅవుట్లను చెప్పి వారు ఏమైనా అనుమతిస్తే సరిపోతుందన్న భావన. కానీ 2019 తర్వాత గ్రామ పంచాయతీలకు లేఅవుట్లు మంజూరు చేయడానికి హక్కు లేదు. నెంబర్ 3, అడ్డాయినింగ్ అంటే భూములను చూపించి మరొక భూమి అమ్మటం. ఒక లావేష్ వెంచర్ చూపించి అదే వెనుక ఉన్నటువంటి అప్రూవల్ లేని భూములపై రిజిస్ట్రేషన్ చేస్తారు. మిమ్మల్ని లోపలికి రానివ్వరు. 4 డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్, డబుల్ సేల్. ఒకే ప్లాట్ను 2-3 సార్లు అమ్మే మోసం. రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్లాట్ను మళ్ళీ అమ్మేయటం. ఎంకంప్రమెంట్స్ సరిగా చెక్ చేయకపోతే చాలు. 5, అసైన్డ్ ల్యాండ్స్, టెంపుల్ ల్యాండ్స్ను సొంతం చూపించటం. ప్రభుత్వానికి కేటాయించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇవన్నీ కూడా అమ్మడానికి అనుమతి లేదు. కానీ కొన్ని కంపెనీలు ఇలాంటి భూములపై కూడా కేటాయింపులు, సర్టిఫికెట్ లేదా హక్కు లేదా డాక్యుమెంట్లు చూపిస్తారు. ఒక సీనియర్ అడ్వకేట్ చెబుతున్నట్టు ప్లాట్ కొనాలంటే కేవలం రిజిస్ట్రేషన్ కాగితం సరిపోదు. అది రిజిస్టర్ చేయడానికి ఎటువంటి అధికారిక హక్కులు ఉన్నాయా తెలియాలి. పూర్తి టైటిల్ క్లియర్ ఉండాలని, ఈసీ రెవెన్యూ రికార్డ్స్, పర్ఫెక్ట్ సర్వే తప్పనిసరి అని చెబుతున్నారు. సాంకేతిక పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. పాస్బుక్ లాగా భూమి రికార్డులు ఉండాలి, కానీ కేవలం సైట్ చూపించడం సరిపోదు. పాత డిప్లు, కనీసం 30 ఏళ్ల రికార్డులు లా పరీక్షించాలి. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ 15 లేకపోతే కొనొద్దు. పని ROR 1B రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు ఉందో తేల్చాలి. మేడ్చల్ జిల్లా పరిధిలోని 10 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు 15 లక్షల చొప్పున ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2 ఏళ్ల తర్వాత తేలింది ఆ భూమి అసైన్డ్ ల్యాండ్. ఇప్పుడు వారికి డబ్బులు లేక భూమి మీద హక్కు కూడా లేదు. అలానే శంషాబాద్ దగ్గర ఓ కంపెనీ ఫామ్ ల్యాండ్ పేరుతో సైట్స్ అమ్మింది. అసలు ఈ భూములకు ఫారెస్ట్ బఫర్ జోన్లు ఉన్నాయి. వందల మందికి షాక్. ఇది ఒకరి కథ కాదు, ఇది ప్రస్తుతం తెలంగాణ రియల్ ఎస్టేట్ పరిస్థితి. మీ ప్లాట్ కొనాలంటే ఏం చేయాలి? డిటిసిపి, హెచ్ఎండిఏ అప్రూవల్స్ అధికారిక వెబ్సైట్లలో వెరిఫై చేయాలి. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ మొదటి రిజిస్ట్రేషన్ నుంచి ఇప్పటి వరకు ఫుల్ రికార్డు అంటే పహని అండ్ ROR 1B రెవెన్యూ వెబ్సైట్లలో అసలైన ఓనర్ పేరు ఉందా లేదా చూడాలి. లీగల్ ఒపీనియన్ మీ నమ్మకమైన లాయర్ చేత పరిశీలించాలి. ఫిజికల్ వెరిఫికేషన్ ఒక పక్కా భూములు, సరిహద్దులు, ఫ్లాట్ సైజులు అలాగే గణాంకించాలి. GPS సర్వే సెట్ మీద సర్వే చేసి సరిగ్గా మ్యాప్లో కనబడుతుందా లేదా చూడాలి. గతంలో TSB పాస్ ద్వారా నిర్దిష్ట నిబంధనలతోటి అప్రూవల్ వ్యవస్థను తీసుకొచ్చారు. నకిలీ లేఅవుట్ అప్రూవల్లపై కూడా CID విచారణతో పాటు HMDA చట్టం కింద కేసులు వస్తున్నారు అని. కానీ మోసగాళ్లు కొత్త రూపాల్లో వస్తున్నారు. ఫ్లాట్ కొనడం తర్వాత తొందరపడదు. ఫ్లాట్ లేని పక్షంలో కూడా హక్కులుంటాయి. న్యాయపరంగా రిజిస్టర్ అయినటువంటి భూమి మీదే భవిష్యత్తు నిర్మాణాలు జరుగుతాయి. సరైన రహదారి, సరైన కంపెనీని, సరైన డాక్యుమెంట్, ఇవే మీ భద్రత. మీరు ఒక్కసారి మోసపోతే డబ్బు పోతుంది, ప్లాన్ చేసిన జీవితమే మారిపోతుంది. అందుకే ఫ్లాట్ కొంటే చెక్ చేయండి, వెరిఫై చేయండి, నమ్మకంగా కొనండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ, సోషల్ గ్రూప్స్కి షేర్ చేయండి. ఎవ్వరు కూడా మోసపోకూడదు.